బాధ్యత పెంచుకుందా? నిజంగా చిత్తశుద్ధి ఉందా? ఏం జరగబోతుంది? అంటే ఇది చాలా స్పష్టంగా పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్‌లో ఉన్నటువంటి ఆధారాలను బట్టి ఇది సీబీఐ ద్వారా ఎంక్వైరీ జరుగుతని, దీనికి తగిన న్యాయం జరుగుతది. ఎందుకు అంటే దీనికి బలమైనటువంటి ఆధారాలున్నాయి. ఆ పరిమితి కూడా సీబీఐ ఎంక్వైరీ చేసేటువంటి పరిమితే. ఎందుకంటే దీంట్లో క్యాబినెట్ ఆమోదం లేకుండా నిర్ణయాలు తీసుకున్నటువంటి అంశాలు చాలా వరకు వీళ్ళు విచారణలో తేలినాయి. అక్కడ నిపుణుల నివేదికలు గానీ, అదేవిధంగా కమిషన్ ప్రత్యక్షంగా, పరోక్షంగా అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరెవరైతే అధికారులు ఇక్కడ ఈ ఇంజనీర్లు, చీఫ్ ఇంజనీర్లు కావచ్చు, క్వాలిటీ కంట్రోల్‌లో కావచ్చు, ఇక్కడ పనిచేసినటువంటి ప్రతి ఒక్క అధికారులు వాళ్ళు కీలక ఫైల్స్‌ని క్యాబినెట్ ముందు ఉంచకుండా బిజినెస్ రూల్స్‌ని ఉల్లంఘించిండ్రు. సో ఇవన్నీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరిగినటువంటి కార్యక్రమాలు కాబట్టి సీబీఐ ద్వారా మాత్రమే ఇది ఎంక్వైరీ చేసి దీని మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఇక్కడ వీళ్ళు ప్రోగ్రెస్ చేస్తుంది ఏంటంటే ఈరోజు కవిత మాట్లాడిండొచ్చు. ఈరోజు కవిత గారు కల్వకుంట్ల కవిత గారు, డాటర్ ఆఫ్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు. తన తండ్రి మీద సిబిఐ ఎంక్వైరీ అవుతుంది అని చెప్పేసి ఈరోజు బాధపడ్డది ఒక బిడ్డగా. అంటే ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని 2 సార్లు నమ్మి మీకు అవకాశం ఇచ్చిండ్రు. తెలంగాణ ఉద్యమంలో మీరు పనిచేసారు కాబట్టి ఆ పనిచేసిన క్రమంలో మీరు అనుభవించినటువంటి పదవుల్లో మీరు చేసినటువంటి అవినీతి పారదర్శకంగా లేదు కాబట్టే ఈరోజు ఈ కమిషన్ ఈ రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్ ఆధారంగా మీరు బహిరంగంగా ఈరోజు ప్రజల ముందుకు వచ్చి చెప్పాల్సినటువంటి బాధ్యత ఉండే. మీరు ఏం చెప్పేది ఉండే అంటే ఈరోజు కూడా పెద్ద మనిషి వచ్చి చెప్పేది ఉండే, మాజీ ముఖ్యమంత్రి గారు వచ్చి చెప్పేది ఉండే ఏమని, నేను కాళేశ్వరాన్ని కట్టేటప్పుడు ఏ విధంగా అయితే మాట్లాడినో ఈ రోజు కూడా చెప్తున్నా, ఇవి అంచనాలు ఎందుకు పెంచినా, ఈ పైసలు ఎందుకు ఎలక్ట్రల్ బాండ్స్గా మారినాయి, ఎవరికి లాభదాయకమైందని చెప్పండి బహిరంగంగా. ఈ రోజు చెప్తుందా కవిత అంటుంటారు కదా, మన ఆయనతో ఏం లేవరని అంటుంది. అదే అట్లా చెప్పలేడు హరీష్ రావు గారు. ఇట్లా తిప్పి మళ్ళీ ఇట్లా అని వచ్చి కాళేశ్వరం అంటాడు, నీళ్ళు అంటాడు, ఎకరాలకు పంటలకు నీళ్ళు ఇచ్చినాడు. ఇంతకుముందు మన గౌతమ్ ప్రసాద్ గారు చెప్పినట్లు నేనేమంటున్నా అంటే ఇక్కడ చాలా క్లియర్గా క్యాబినెట్ ఆమోదం లేకుండా చాలా వరకు బిజినెస్ రూల్స్కి వ్యతిరేకంగా పనిచేసినటువంటి అంశాలు ఉన్నాయి, రాజ్యాంగంగా వ్యతిరేకంగా పనిచేసినటువంటి అంశాలు ఉన్నాయి, చట్టాన్ని ఉల్లంఘించినటువంటి అంశాలు ఉన్నాయి. ఇంతకుముందు ఈ కార్ రేస్లో కూడా అట్లాంటివే జరిగినాయి. కాబట్టి వీళ్ళు చేసిన తప్పిదాలకు ఈరోజు ఎంక్వైరీలు జరుగుతాయి, రేపు పొద్దున జైలుకు పోతారు, చాలా ప్రజల నుండి చాలా ఘోరమైనటువంటి పరాజయం కూడా పొందుతారు. కాబట్టి ప్రతిదాన్ని కూడా మీరు స్వీకరించాలి. ఈ ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చి ఒకసారి 2 సార్లు గెలిపించినప్పుడు మీరు అదే బాధ్యతతో ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. అంతేగాని మేమే మ్యాండేటు, మేము చెప్పిందే వినాలి, మేము చెప్పిందే చేయాలని ఇంకా ఇప్పటికీ కూడా వాళ్ళు ప్రజల్ని ఒత్తిడి చేస్తున్నారు. మేడం మేము ఏమంటున్నా, ఈ ఒత్తిడి అనేది మానుకోండి. మీరు చేసిన తప్పులని, ఈడ ఏం జరిగింది ఏం జరగలేదు, తెలంగాణ ప్రజల ఆశలని మీరు ఏ విధంగా దోచుకున్నారనేది చాలా స్పష్టంగా కనబడ్డది. చెప్పండి, బయటికి బహిర్గతం చేయమని చెప్తున్నాం. ఈరోజు ఆ పెద్ద మనిషికి కూడా చెప్తున్నాం, ఎవరైతే రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిండో 10 ఏళ్ళు, ఆయనకు బాధ్యత లేదా? ఈ తెలంగాణ ప్రజలకు ఇక్కడ ఇంత జరిగింది, అన్యాయం జరిగింది అన్నప్పుడు అసెంబ్లీకి వచ్చి చెప్పాల్సిన అవసరం ఉంది. లేదు అంటే ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకొని చెప్పేది ఉండే, కానీ చెప్పలేదు. చెప్పకపోవడానికి ఆంతర్యం ఏంది అంటే 100% మీరు ఇవన్నీ దాచిండ్రు కాబట్టే, ఇవన్నీ మీరు లోపటింట్లో లోపాలు ఉన్నాయి కాబట్టే ఈరోజు చాలా బహిర్గంగా చెప్పిండ్రు. ఈరోజు కవిత గారు మహాప్రస్థానంలో దొరికినటువంటి అకౌంట్స్ లెక్కల్ని కూడా పోయినసారి ప్రెస్ మీట్లో చెప్పారు, ఈసారి ఏమో కాళేశ్వరం లెక్కలు చెప్పారు. నెక్స్ట్ విడత గొర్రెల పంపిణీ చెప్తారు, ఇంకో విడత ఇంకో స్కాములు చెప్తారు. అంటే మొత్తానికి తెలంగాణ అస్తిత్వాన్ని దోసుకున్నది వీళ్ళు దోచుకొని ఈరోజు అమరవీరుల స్థూపాలను శుద్ధి చేసేటువంటి పని చేసిండ్రు. ఈరోజు నిజంగా అమరవీరుల ఆత్మలు శోభిస్తాయి మీరు చేసినటువంటి పనులకు. తెలంగాణ ఉద్యమకారుడిగా మేము బాధపడుతున్నాం మీరు ఈరోజు చేసినటువంటి చెడ్డ పనికి. ఇది మీరు చేసేటువంటి పనులు. ఈరోజు కాళేశ్వరం పేరు మీద ప్రజల ఆస్తులు సొమ్ములన్నీ దోచుకొని, కాళేశ్వరంతో పాటు ప్రజా సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి, వాటి మీద కూడా చర్చిద్దాము. అసెంబ్లీని పొడిగించండి, ఇంకో 10 days 15 days పెట్టండి అంటే ఎందుకు 2 రోజులతోనే ముగించారు? బరాబర్ పెడతారు. దానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. అవకాశాన్ని బట్టి వాళ్ళకి అందరికీ కూడా పెడతారు. స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టాలని హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి. హైకోర్టు ఆదేశాలు ఉన్నందుకు దానికి ఆ రూల్స్కు అనుగుణంగానే ఈరోజు నిన్న అసెంబ్లీ సెషన్ జరిగింది. పొద్దున వరకు 2 గంటల వరకు జరిగింది. ఉండాలనుకుని చర్చించాలనుకుంటే హరీష్ రావు గారే ఉండాల్సిన అవసరం లేదు. పార్టీ ప్రధాన ప్రతిపక్ష నాయకులు కూడా వాళ్ళు కూడా రావచ్చు. ఎందుకు తప్పించుకొని పోయినరు? మళ్ళీ తప్పించుకపోయిన వాళ్ళు పోయి మళ్ళీ అమరవీరుల స్థూపం కాడ పోయి చెత్త డబ్బాలో మీరు పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్స్ని ఎట్లా వేసిండ్రు? అక్కడ కూడా ఒక విచిత్రం జరిగింది మేడం. అక్కడ ఏంటంటే ప్రధానమైన వ్యక్తులు వెనకలు ఉంటారు, ముంగట అందరిని పెట్టి వాళ్ళతో నేపిస్తుంటారు, వాళ్ళతో అన్ని చేపిస్తుంటారు. వాళ్ళు ఏమి అయ్యారు. రిపోర్టర్ చాలా స్పష్టంగా జర్నలిస్టులు అడుగుతున్నారు, సార్ మీరు వెయ్యండి ఆ కమిషన్ రిపోర్ట్లను దాంట్లో వెయ్యండి అని అంటే వాళ్ళు చేతికి మన్నంటకుండా వెనకాల నుండి వీళ్ళతో చేపిస్తుంటారు. ఇది ఇంకా ఇట్లాంటి కార్యక్రమాలు చాలా జరుగుతూనే ఉంటాయి.
ఇట్లా వీళ్ళందరూ కూడా ఎన్నికలు ఉండి అన్యాయం అయితేనే ఉంటారు. కాబట్టి ఇప్పటికైనా అందరూ కళ్ళు తెరుచుకొని చూడండి. వీళ్ళు చేసేటువంటి వీళ్ళ కుటుంబం ఆడేటువంటి ఆటలో మీరు అందరూ కూడా బలిపశువులు కావద్దని చెప్తున్నాను. రైట్. సో రామ్ గోపాల్ గారు, ఫైనల్గా మీరు చెప్పండి. ఇందాక గౌతమ్ ప్రసాద్ గారు అన్నట్టు నిజంగా కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరాకు కూడా సాగునీరు అందలేదా? నిజంగా లెక్కలు తెలిస్తే ఎన్ని ఎకరాల వరకు సాగునీరు అందింది? ఒకసారి మీరు ఆ విషయం క్లారిటీ ఇవ్వడంతో పాటు ఇట్లా సిబిఐ ఎంక్వైరీలో ఇంకా కీలక పరిణామాలు ఏమైనా చోటు చేసుకోబోతున్నాయా? కవిత ఎపిసోడ్లో ఇంకా ఏమైనా కొత్త విషయాలు బయటకు రానున్నాయి? ఇప్పుడు ఏమైంది విస్త గారు, ఆఖరికి వచ్చే వరకు వీళ్ళు మొత్తం కాళేశ్వరము ఇష్యూను టోటల్ తీసుకొచ్చి బీజేపీ నేత మీద వేసారు. విన్నారా?